అధికార పార్టీ నేతలు మంత్రులు అడుగడుగునా ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో అడ్డదారుల్లో గెలిచేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రతిపక్షాలు బలంగా ఉన్న చోట్ల బహిరంగంగా దాడులకు తెగబడుతున్నారు. జనానికి విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కార్లు ఎట్లా ఆడి జగిత్యాల జిల్లాలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై కేసు నమోదైంది. మంత్రి లక్ష్మణ్ పై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ధర్మపురిలో మంత్రి అడ్లూరి కాన్వాయ్తో హల్చల్ చేసినందుకు ఎన్నికల సంఘం అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్రావు అందిస్తారు. సందీప్రావు, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు కాంగ్రెస్ నేతలు పదే పదే. ఉదయం చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. ఇప్పుడు లక్ష్మణ్ కూడా సేమ్ అదే తరహాలో కాన్వాయ్ తోటి హల్చల్ చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాస్తవానికి ధర్మపురి కాన్స్టిట్యున్సీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళ వారు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం వారు బయటకు వెళ్ళకూడదు. కానీ ధర్మపురి పట్టణంలో ఉన్నటువంటి 15 వార్డులకు సంబంధించి కూడా ఇవాళ వారు కాన్వాయ్ లో ధర్మపురి పట్టణ పురవీధిలో తిరుగుతూ అంటే ఎన్నికల ప్రచారం చేయనప్పటికీ కూడా వాహనంలోనే ఉంటూ ప్రజలకు ఒక భయం భ్రాంతికి గురి చేసే విధంగా ప్రజలను ఆకట్టుకునే విధంగా ఆయన ప్రయత్నించిన తీరు స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది యువకులతో పాటు అనేక మంది కూడా దీన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే మంత్రికి అయితే ఒక న్యాయం ఉంటుంది, మిగతా వారికి మరొక న్యాయం ఉంటుందా అంటూ వాళ్ళంతా కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే 15 మున్సిపాలిటీల వార్డులకు సంబంధించి 113 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఎక్కడ ఓడిపోతామో అన్నటువంటి ఒక భయంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఎన్నికల కోడ్ అంటే ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సందర్భము ఎక్కడ కూడా ప్రచారం చేయకూడదు, కాన్వాయ్తో హల్చల్ చేయకూడదు అనేటువంటి నిబంధన కూడా ఇందులో ఉంది. అయితే ఈ రకంగా మంత్రి స్థాయిలో ఉన్నటువంటి మంత్రి వ్యవహరించడము స్థానిక కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ కూడా ఈ విధంగా చేయడం పైన నెటిజన్లు అలాగే స్థానిక యువకులు అనేక మంది కూడా ఎన్నికల సంఘానికి వరుసగా ఫిర్యాదులు వీడియోలు కూడా అప్లోడ్ చేశారు. దీంతో స్పందించినటువంటి ఎన్నికల సంఘం అప్పటికప్పుడే కేసు అయితే నమోదు చేసింది. ధర్మపురి పట్టణంతో కావచ్చు, మున్సిపాలిటీలు ఎక్కడున్నా కూడా ఈ విధంగా కాన్వాయ్తో హల్చల్ చేయడం కుదరదంటూ తేల్చి చెప్పినట్టు మనకైతే ప్రాథమికంగా తెలుస్తుంది. మొత్తానికి ధర్మపురి మొదటి నుంచి కూడా అంటే ఈ మున్సిపాలిటీ బీజేపీ ఇటు అంటే బీజేపీ నేతలు ఉన్నప్పటికీ ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ హవా అక్కడ కొనసాగుతుంది. మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. అక్కడ బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురుతుంది అన్నటువంటి నేపథ్యంలోనే ఈ విధంగా ఒక భయం భ్రాంతులకు గురి చేసి ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది అక్కడ స్థానిక చెప్తున్నటువంటి ప్రజల వాదన. మరి ఈ యొక్క వీడియోతో కేసు అయితే నమోదైంది. మరి దీనికి మంత్రి గారు ఏం సమాధానం చెప్తారనేది మనకు తెలియాల్సి ఉంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.